అందరికీ స్వాగతం. దీని అమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి. వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. కూర్చొని ఓకే వద్దు అది లేదు అదేం లేదండి. లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నా దీని అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను. ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు. నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నానిగారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నానిగారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగడితే మనకు రాదు, అది పొగడటం రాదు, ఇన్బిల్ట్లో లేదు. నిజం చెప్పటమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది. రావట్లేదు అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మందే. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే, టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొడితే 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 వెనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని
అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో, ఇవన్నీ ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేంటి, మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము, నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అని. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు, ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకే ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, కేఫ్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. కొంచెం మాట్లాడతాను ఈరోజు, ఇంక మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో, అంతకన్నా ఎక్సైట్ అవ్వను. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు. అక్కడెక్కడో తగిలేదు సార్ మీరు మాకు. అమ్మేడే అమ్మ, దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు, వీడికేం కర్మ, ఎందుకు చేస్తున్నాడు ఇటు తెలీదు. అదంతే, ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగా వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అనే ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి ఇది ఆ రోజు రే ఈ అమ్మ. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేబ్బా ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్దని మా ఆవిడ నాకు ఓదార్పు యాత్రలో. పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ సినిమాలు తీసినా, నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను. ఎందుకంటే సినిమా పట్ల నాన్నగారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు. నేను సినిమాలు తీస్తా, నేను ఖచ్చితంగా తీస్తా. ఇలాంటి ఇది నేను లవ్ స్టోరీలు తీస్తాను. నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం, నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ కసి ఉంది, ఆ కసికి రోజు రాట్లా. వచ్చింది నా అమ్మ, వచ్చింది దీని ఎక్క తీస్తా, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు. ఆ బలానికి సహకారం నానిబాయ్ ఇచ్చాడు. ఏటే ఏమకల్లా రా అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసావా, దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని. అది ఎలా తెలుసండి, ఇన్నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ అతను చెప్పినప్పుడు జారిపోద్దనే టెన్షన్ ఉందే కానీ మనకి ఇది చెయ్యలేము, దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు. నాకు తోడు దాము ఎంత మంచి ఆర్టిస్టో, అంత మంచి. మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షార్ట్స్ జరుగుతున్నప్పుడు. ఏండాబాయ్ ఏంటి మనోడు 360 డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసిన షాటు 360 డిగ్రీల్లో అన్నిసార్లు మేము యాక్ట్ చేసేవాళ్ళం అనమాట. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒకసారే వస్తుంది, తర్వాత అలవాటైతే అది వేరే విషయం. ఆ ఒక్క దానికోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్టు.
ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు ఓ 24 అవర్స్ దొరకకపోతే ఎంత అప్సెట్ అవుతాడో, ఎంత తాహతహలాడుతూ ఉంటాడో, మంచినీళ్ళు 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 అల్లాడిపోతాడో. అలా దీని అమ్మ ఒక్క క్యారెక్టర్. అలాగే నేను సినిమా పేరు చెప్పను, కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళకముందు ఓ పెద్ద పాన్ ఇండియా సినిమా, ఓ పెద్ద క్యారెక్టరు. అంటే ఈరోజు వచ్చిన ఈ ఇమేజ్కి ఇంకో 4 గంటలు ఉండేదేమో. అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది, పళ్ళెం దాకా వచ్చింది, కానీ అది పళ్ళెం నుంచి నా నోట్లో పోలేదు. చాలా బాధపడ్డాను. ఏంటి ఇంకా ఎన్నాళ్ళ పరీక్ష ఇదని చాలా అప్సెట్ అయ్యాను. కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది. అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా 25 సంవత్సరాల్లో, అంటే 28 నొక్కేశాను 3 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి నేను.